కంది పంటలో దిగుబడుల తగ్గుదలకు ప్రధాన కారణంగా ఉంటోంది స్టెరిలిటీ మొజాయిక్ తెగులు. వెర్రి తెగులుగా పిలువబడుతున్న ఈ వ్యాధి వైరస్ కారణంగా వస్తుంది. దీనివల్ల మొక్కల్లో పెరుగుదల నిలిచిపోయి దిగుబడులు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి నివారణకు తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేసి వైరస్ తట్టుకునే జన్యువును రూపొందించారు. ఈ జన్యువును మేలైన కంది రకాల్లోకి చొప్పించి నూతన రకాలను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్న ఇక్రిసాట్ శాస్త్రవేత్తలతో ఈటీవీ ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇక్రిసాట్లో కంది పంటకు సంబంధించినటువంటి ఎస్ఎండి జీన్ కనుగొన్నారు ఈ శాస్త్రవేత్తలు. రైతులకు ఉపయోగపడే విధంగా జన్యు లోపాలను అధిగమించే విధంగా కూడా ఈ జీన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన శాస్త్రవేత్త నరేష్ మనతో ఉన్నారు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ జన్యు ఎస్ఎండి ఏంటి, ఈ జన్యు సంబంధించినటువంటి వివరాలు ఏంటి, మొత్తం దీన్ని కనుగొనడానికి ఎంత సమయం పట్టింది? ఈ ఎస్ఎండి అంటే స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్. ఇది వైరస్ వల్ల వస్తుంది. ఇది కనుక వచ్చింది అనుకోండి, నార్మల్గా చెట్లు కాతకు రావన్నమాట. రాకపోవడం వల్ల మొత్తం ఈల్డ్ అనేది రాదు, 0% ఈల్డ్ వస్తుంది. సో దీన్ని అధిగమించడానికి మనము ఇక్రిసాట్ శాస్త్రవేత్తలందరూ దీనికి కారణమైన రెసిస్టెంట్ జీన్ అనేది కనుక్కున్నారనమాట. నార్మల్గా ఏం చేశామంటే ఫస్ట్ మనం ఆశా అనే ఒక వెరైటీ, అది మెగా వెరైటీ, దాని ఒక బ్రీడింగ్ పాపులేషన్ అనేది డెవలప్ చేసి దాన్ని మనము డిసీజ్ నర్సరీలో స్క్రీనింగ్ చేసి దానికి కారణమైన ఒక 15 ససెప్టబుల్ అండ్ రెసిస్టెంట్ వెరైటీస్ యొక్క జీన్స్ తీసుకొని దాన్ని పూలింగ్ చేసి సీక్వెన్స్ చేసి దాన్ని డాక్టర్ మనీష్ పాండే టీం వాళ్ళు దాన్ని మనకు రెసిస్టెంట్ జీన్ కనుక్కున్నారనమాట. అది కనుక్కోవడం వల్ల దాన్ని ఏం చేస్తారంటే, ఇండియాలో చాలా పిజన్పి రకాలు ఉన్నాయి, ఇప్పుడు మీడియం డ్యూరేషన్లో ఉన్నాయి. కాకపోతే దాని ఒక ఈ ఎస్ఎండి అనే ఒక రోగం వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే మొత్తం గ్రీన్గా వచ్చేసి 0 ఈల్డ్ అనేది వస్తుంది. సో అది మనం ఈ రెసిస్టెంట్ జీన్ మనం దాని యొక్క క్రాస్ చేసి కొత్త వంగడాలు డెవలప్ చేస్తాం అనుకోండి, ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈ డిసీజ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో మనకి ఈ రెసిస్టెన్స్ వెరైటీస్ డెవలప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డిసీజ్ అనేది, ఎస్ఎండి స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్. దాదాపు 4 రాష్ట్రాల్లో కూడా దీనిపైన పరిశోధన చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. జన్యు లోపాలు వచ్చినప్పుడు రైతులు దీన్ని ఎలా గుర్తించాలి, దానిని అధిగమించడానికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఎస్ఎండి అనే రోగం వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా వైరస్ వల్ల వస్తుందండి. వైరస్ వల్ల మైట్స్ అనే దాని వల్ల ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం దీన్ని ఏం చేయాలంటే, ఆకుల మధ్యలో పచ్చ కలర్ వస్తుంది అనమాట, డిస్కలరేషన్ అవుతుంది. దాన్ని మనము చెట్లను రిమూవ్ చేసి ఒక కవర్లో పెట్టి రిమూవ్ చేయాలి, వేరే దానికి తగిలించకుండా. మన చెట్లని జాగ్రత్తగా పీకి వేరే చోటుకు తీసుకొచ్చి తగలకుండా దాన్ని తగలబెట్టాలన్నమాట. చాలా జాగ్రత్త, 1-2 ఉన్నప్పుడు తీసేసాం అనుకోండి, ఇది మనకు ఎక్కువ స్ప్రెడ్ కాదనమాట. సో దాన్ని మనము ముందుగానే గుర్తించవచ్చు. ఇది ఓన్లీ మనకు చెట్లు కాతక రానివి ఏవైతే ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకు వీలు ఉంటుంది. ఈ జన్యు లోపాలు ఉన్న ఎస్ఎండి జన్యు ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి, అలాగే మీరు గుర్తించి దాన్ని అధిగమించడానికి ఎంత సమయం పట్టింది? మనకి ఇది డెవలప్ చేయడానికి 2 సంవత్సరాల కాల వ్యవధి పట్టిందండి. సార్, మీరు చెప్పండి, మీరు ఒక దీంట్లో విత్తన డెవలపర్గా ఉన్నారు, ఈ జన్యు సంబంధించినటువంటి వివరాలు చెప్పమంటే. ఈ డిసీజే ఒక పెద్ద బాగా ఈ క్రాప్కి ఇండియాలో 30-40% లాస్ ఉంది ఇది నుంచి. ఒక్కసారి వస్తే ఇది కంట్రోల్ చాలా డిఫికల్ట్ ఉంటుంది యాక్చువల్లీ. అందుకోసమే అవర్ టీమ్ డెవలప్ దట్ పర్టికులర్ జీన్ ఫర్ కంట్రోలింగ్ ద డిసీజ్ రెజిస్టర్. Now what we are doing with that gene is we are transferring that particular gene to other allied cultivars or the mega varieties which we are in India, and we want to make them resistant cultivar deliverable to the farmers within a shortest period of time. ఓకే, కొత్తగా ఇంకేమైనా ఈ కంది పంటలో మన ఇక్రిసాట్లో ఇంకేమైనా వెరైటీస్ అందుబాటులోకి తేనున్నారు? ఇంకా హైబ్రిడ్ డెవలప్మెంట్లో ఉంది, అండ్ అర్లీ మెచ్యూరింగ్ పిజన్పి వెరైటీస్ ఉన్నాయి, అండ్ వాటర్ లాగింగ్ టాలరెంట్ వెరైటీస్ కూడా డెవలప్లో ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు రైతులకి అందించడానికి ఏమైనా కందికి సంబంధించినటువంటి వెరైటీస్ అందుబాటులో ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు మీరు కొత్తగా కనుగొంటున్న ఈ కంది వెరైటీస్ ఎప్పటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది? ఇంకా ఇది 2 years పడుతుంది ఇది కంది ఫార్మర్స్ ఫీల్డ్ రావాలంటే. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఆకు మచ్చ తెగులు, సాధారణంగా ఆకు మచ్చ తెగులు అంటాం, దాంట్లో కూడా జన్యువులు అంటే ఒక పరమాణువులు మైక్రోస్కోప్కి కనిపించేటువంటి అణువును ఉన్న ఈ బాక్టీరియాలు కావచ్చు, అలాగే జన్యు లోపాలు కావచ్చు, ఈ శాస్త్రవేత్తలు అయితే మాత్రం దానిని నివారించి రైతులకైతే లాభం చేకూర్చే విధంగా అయితే కృషి చేస్తున్నారు. కెమెరామెన్ మోషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా ఇక్రిసాట్ నుంచి.